ఇక్కడ చూసుకుంటే వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. టాప్ మోడల్ కాబట్టి మనకి ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ మార్కెట్లో షార్టేజ్ ఉందండి. మార్కెట్లో ఈ వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అని చాలా తక్కువ అయిపోయినాయి. సో ఆ ఉద్దేశంతో ఇది అప్రాక్సిమేట్గా మీకు 4 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 4 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో మనం సెల్లర్తో మాట్లాడవచ్చు అండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, VXI అండి. VXI వేరియంట్ పెట్రోల్ వెహికల్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,90,000 నుంచి 4 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 3,90,000 కూడా మనం సెల్లర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు. మారుతి షిఫ్ట్ VDI వెహికల్ సార్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉందండి వెహికల్. ఇది 2017 మోడల్ VDI డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5 lakhs లేదా 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలినో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఈ బెలినో గురించి ఎక్కువ సేల్ ఉంది సెకండ్స్లో. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 4 to 5 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. ఈ కలర్ వచ్చేసి బెలినోలో చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే మనకు ఆల్ఫాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% మనకు అవే ఫీచర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి జీటా వెహికల్లో. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,70,000 నుంచి 4,90,000 అండి. 4,70,000 నుండి 4,90,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్ జీటా పెట్రోల్ వెహికల్ అండి. మారుతి బెలినో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ప్రైస్ వచ్చేసి 550 to 570 అండి. 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2017 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. చాలామంది వోల్క్స్వ్యాగన్ పోలోలో GT వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే జస్ట్ నిన్న నైటే మనకు పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ వచ్చింది సార్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, GT ఆటోమేటిక్ వెహికల్ అండి. సో మనకు బ్లాక్ కలర్లోనే పర్టికులర్గా చూసే వాళ్ళైతే కస్టమర్లు చాలా ఎక్కువ ఉంటారు మా దగ్గర. సెడాన్ వెహికల్స్ కానీ, హ్యాచ్ బ్యాక్ కానీ, బ్లాక్ కలర్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ వెహికల్. సో ఇదైతే కింద మనకు 2013 మోడల్ అండి. ఇది ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మనకు కస్టమర్ తోటి డీల్ చేయొచ్చు. 4,50,000 లేదా 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 4,50,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం ట్రై చేస్తాం సార్ మేము. ఇక్కడ చూసుకుంటే 2018 మోడల్ సార్. ఇది కూడా పోలో GT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 2018 అండి, 2018 మోడల్. జస్ట్ ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 70,000 ఓన్లీ డ్రైవ్ అయిన వెహికల్ సార్. ఇదైతే మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, అరౌండ్ 7 lakhs లేదా 7,20,000, 7 లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే వోల్క్స్వ్యాగన్ పోలో 2014 మోడల్ సార్. 2014 మోడల్ హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్కి. సేఫ్టీ వైజ్గా మన సెక్యూర్గా ఉంటుంది వెహికల్. ఇదైతే కనుక మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 అండి. 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి ఎర్టిగా వెహికల్ సార్. సో ఇది వచ్చేసి 7 seater వెహికల్. మనకు వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, 2014 మోడల్ VXI పెట్రోల్ వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదైతే కనుక మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్. నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఒక 6 lakhs, 6 లక్షల బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఎర్టిగా వెహికల్ 2018 మోడల్ అండి, 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు VDI వేరియంట్ అంటే VDI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి డ్రైవ్ ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్.
డీజిల్లో 7 సీటర్లో 58,000 తిరిగిన బండి అంటే చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో అందుకోసం అని చెప్తున్నాను. ఇది 2017 మోడల్. జస్ట్ ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్ ఇది. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై వచ్చేసి 7,50,000 నుంచి 7,60,000, 7,50,000 నుండి 7,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా సిటీ వెహికల్ సార్. సెడాన్లో వచ్చేసి హోండా సిటీలో డీజిల్ వెహికల్ గురించి చాలామంది ఎంక్వైరీ వస్తుంటారు కస్టమర్స్, వాకింగ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో హోండా సిటీలో డీజిల్ మాన్యువల్ అనేది చాలా షార్టేజ్ ఉండొచ్చు మార్కెట్లో. ఇది చూసుకుంటే మన దగ్గర 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2018 మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి హోండా సిటీ. డ్రైవర్ వచ్చేసి 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 8,50,000 లేదా 8,70,000, 8,50,000 నుంచి 8,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ యాస్పైర్ వెహికల్ సార్, సెడాన్ వెహికల్స్ ఇవి. ఇది వచ్చేసి మన దగ్గర మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. 20+ కూడా మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్లో. సో ఇదేంటంటే మనకు సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటాయి ఫోర్డ్ యాస్పైర్ వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో మీకు మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే 2016 మోడల్ అండి ఈ వెహికల్. పెట్రోల్ వెహికల్, టైటానియం టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ టైటానియం టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000 బిట్వీన్లో రావచ్చు అండి. 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. టాప్ మోడల్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటుందండి. సరే వెహికల్ వచ్చేసి చెవర్లెట్ సేల్ అండి వెహికల్ ఇది. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ ఇది. ఇది చూసుకుంటే మనకు అంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఈ వెహికల్స్ అనేటివి. మనకు చాలామందికి డౌట్ ఉంటాయి స్పేర్ పార్ట్స్ కష్టం కదా అని చెప్పేసి. మనకు స్పేర్ పార్ట్స్కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. మనకు రాణిగంజ్లోకి వెళ్తే మనకు స్పేర్ పార్ట్స్ అంటే అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు ఇంజన్ కూడా సేఫ్టీ, ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చెవర్లెట్ వచ్చేసి. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,50,000 నుంచి 2,70,000 అండి. 2,50,000 నుండి 2,70,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2013 మోడల్ సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఓన్లీ డ్రైవ్ అయింది 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 380 to 4 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో కానీ, హోండా అమేజ్లో కానీ ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే మన దగ్గర 2016 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన 82,000 డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే మెరూన్ కలర్లో ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది సార్. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో ఉండొచ్చు అండి. 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే హోండా అమేజ్ వెహికల్ అండి. ఇది న్యూ షేప్ వెహికల్, 2017 మోడల్. ఇది 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2017 మోడల్. డార్క్ బ్లాక్ కలర్లో ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 అండి. 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. మారుతి షిఫ్ట్ ZDI వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అండి. 2018 మోడల్ సార్. ఇది వచ్చేసి మనకు వెహికల్ వచ్చేసి డీజిల్లో మైలేజ్ ఆటోమేటిక్ వచ్చేసి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఇక్కడ మనకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ABS ఇవన్నీ ఫీచర్స్, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్స్లో అవైలబుల్ ఉంటాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డీజిల్ ఆటోమేటిక్ అండి, 2018 మోడల్. ఇది నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 6,80,000 ఆ రేంజ్లో ఉండొచ్చు అండి. 6,80,000 నుంచి 7 lakhs బిట్వీన్లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ డీజిల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి డీజిల్ ఆటోమేటిక్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఆ విధంగా చెప్తున్నాను. 680 to 7 lakhs బడ్జెట్లో ఉండొచ్చండి ప్రైస్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ అండర్ 4 lakhs బడ్జెట్లో మారుతి షిఫ్ట్ డిజైర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో అలాంటి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే మన దగ్గర 3 cars అయితే అవైలబుల్ ఉన్నాయండి.
ఇది వచ్చేసి ఇయర్ 2012 మోడల్ సార్, 2012 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ కండిషన్ అంతా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000, 3,40,000 నుండి 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్, సేమ్ ఇది కూడా సేమ్ ఇయర్ ఉంది, 2012 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 2012 అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి మనకు నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000, 3,60,000, 3,50,000 నుండి 3,60,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఈ 17లోనే ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఈ షేప్ అనేది న్యూ షేప్ అనమాట. 2017 ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చింది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి. ఈ డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. విఎక్స్ఐ అయినప్పటికీ ఇది న్యూ మోడల్ కాబట్టి మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. యాక్చువల్గా 590 కోడింగ్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 5,40,000 కూడా మాట్లాడి కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్, ఇది ఈ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్, ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఈ 22,000 అనేది మనం చెప్పడానికి కొంచెం వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటే అంత తక్కువ తిరిగిందా వెహికల్ అని చెప్పేసి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది, సింగిల్ ఓనర్ సార్. ఇప్పుడు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లతోనే ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి లెస్ డ్రైవ్ అయిన కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందండి. యాక్చువల్గా అయితే మోడల్ 6,50,000 బడ్జెట్లో మేబీ 16 మోడల్ ఆ ప్రైస్లో ఉండొచ్చు, కానీ బట్ ఇది 22,000 మాత్రమే తిరిగింది కాబట్టి అరౌండ్ 680 to 7 lakhs బిట్వీన్లో మేబీ ప్రైస్ అయితే ఉండొచ్చు అండి. 6,80,000 నుండి 7 లక్షల బడ్జెట్లో ఇది ప్రైస్ అయితే ఉండొచ్చండి. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట. ఇది ఇంకా టోటల్ టాప్ ఎండ్ వస్తుంది. దీనికి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. సో సెడాన్లో వచ్చేసి బ్లాక్ కలర్ గురించి పర్టికులర్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో అలాంటి వెహికల్కి అయితే మన దగ్గర 2022 మోడల్ అయితే వెర్నా ఫ్లూయిడ్కి అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 13,50,000, 13 లక్షల నుండి 13,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్, ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. స్కోడా ర్యాపిడ్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ గురించి చూసే వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఉంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 16 మోడల్ కాబట్టి మనకు చూడండి కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అంటే ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 550 to 6 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. 5,50,000 నుంచి 6 lakhs మధ్యలో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 650 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. 550 to 580 ఆ బిట్వీన్లో మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్కి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది ప్రీ ఓన్డ్ కార్స్ అండి. పార్క్ అండ్ సేల్ ఉంటుంది, సేల్ అంతా కూడా. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి మన దగ్గరికి వచ్చేసి పార్క్ అండ్ సేల్కి చాలా వెహికల్స్ సేల్కి వచ్చాయి. సో మనకు ఏ ప్రైజ్లు ఎంత ప్రైజ్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మైసెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మీకు ఏదైనా సరే ఇందులో చూసిన ఇప్పుడు మన వీడియో తీసే దానిలో ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా మీరు వెహికల్ నెంబర్ కానీ లేదంటే వెహికల్ ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి. వెహికల్ అవైలబుల్ ఉందో నాట్ అవైలబుల్ ఉందని మీకు చెప్తాను. ఎందుకంటే మా దగ్గర డైలీ ఎవ్రీడే 20 కార్స్ అయితే సేల్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్ కస్టమర్ లాంగ్ నుంచి వస్తారు, ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత వెహికల్ కూడా అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఓనర్ వెహికల్ బయటికి తీసుకెళ్ళచ్చు ఆయన పర్సనల్ యూస్ కోసం అని చెప్పేసి. ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టిన కస్టమర్ ఆయన అవుట్ చేయొచ్చు, మళ్ళీ ఇన్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వెహికల్ అనేది సేల్ కూడా అవ్వచ్చు. సో దట్స్ వై అందుకని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ పోతే కింద మొత్తం మనకు అంటే తక్కువ బడ్జెట్ నుంచి అరౌండ్ 2 lakhs 250 బడ్జెట్ నుంచి కూడా మన దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు పోతే ఏ కార్స్ మనకి ఎంత బెస్ట్ ప్రైజ్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూసుకుంటే కనుక ఇది 2011 మోడల్ సార్, i20 2011 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీకి అయితే చాలా బెస్ట్, లాంగ్ జర్నీకి కానీ ఫ్యామిలీకి మంచి యూజ్ అవుతుంది వెహికల్. ఇది అరౌండ్ 2,90,000 లేదా 3 lakhs, 2,90,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్,
సో ఇందులో వచ్చేసి మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది ఫోర్డ్ వెహికల్స్లలో. ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఫోర్డ్ ఫిగోలో ఆటోమేటిక్ వెహికల్ చాలా తక్కువ ఉంటాయి, షార్టేజ్ ఉంటాయి మార్కెట్లో. చూసుకుంటే మన దగ్గర ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. ఫోర్డ్ ఫిగో టైటానియం టాప్ ఎండ్ వెహికల్. ఇందులో మనకు ఫీచర్స్ వచ్చి టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 4 lakhs లేదా 4,10,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ గ్రాండ్ i10 సార్, దాదాపుగా మా దగ్గర అయితే 15 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే అరౌండ్ 2,30,000 నుంచి 6 lakhs చేంజ్ వరకు కూడా మనకు గ్రాండ్ i10s, నియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్, టాప్ మోడల్ అనమాట. ఆస్ట్రా వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. 70,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ అంటే చాలా బాగుంది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 నుండి 4,80,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ గ్రాండ్ i10 సార్, తక్కువ బడ్జెట్లో అరౌండ్ 350-370 బడ్జెట్లో గ్రాండ్ i10 చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది టాప్ మోడల్ వెహికల్ అనమాట. 2014 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 70,000 డ్రైవ్ అనేది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది. మెరూన్ కలర్లో ఉంది వెహికల్. ఇది మనకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 350-370 అండి. 3,50,000 నుండి 3,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. 2014 మోడల్ టాప్ ఎండ్ వెహికల్ ఆస్ట్రా అండి. హుండాయ్ గ్రాండ్ i10 సార్, ఇది ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రైడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి కస్టమర్ అంటే 5 lakhs లేదా 5,20,000 మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అండి. నియర్ బై ఎంతవరకు రావచ్చో మేము మ్యాక్సిమం చెప్తున్నాను. అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10,000 తక్కువ ఉండొచ్చు, నేను చెప్పిన ప్రైస్ కూడా జర అటు ఇటు కూడా ఉండొచ్చు. నియర్ బై అప్రాక్సిమేట్గా ఒక 5 lakhs రేంజ్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 25,000 మాత్రమే తిరిగింది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. వెహికల్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్. సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు మా దగ్గర వచ్చేసి i10 వెహికల్స్ 15 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లైన్ అంతా మొత్తం కూడా i10 కార్సే ఉన్నాయి. అంటే ఇక్కడ మోడల్ వచ్చేసి 2010 మోడల్ నుంచి అరౌండ్ 2021 మోడల్ వరకు ప్రతి ఒక్క కార్ అయితే అవైలబుల్ ఉంది. మ్యాక్సిమం మీకు రిక్వైర్మెంట్ ఉన్న వెహికల్ ఇందులో అయితే కంపల్సరీగా ఏదో ఒక వెహికల్ అనేది మీకు నచ్చొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఓల్డ్ మోడల్స్ అంటే ఈ ఓల్డ్ మోడల్ 2010 మోడల్ నుంచి 2011, 13, 14, 16, 18, 21 ఇలా ప్రతి ఒక్క వెహికల్కి మనకు మోడల్ ఒక రిక్వైర్మెంట్ ఒక మోడల్ ఉన్న తర్వాత మ్యాక్సిమం అనేది మనకి ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు కూడా వెహికల్స్ అన్నీ కూడా. ఈ హుండాయ్ i10 వెహికల్స్ వచ్చేసి అరౌండ్ మన దగ్గర 2,20,000 నుంచి అరౌండ్ 5 lakhs వరకు అయితే ప్రతి ఒక్క బడ్జెట్లో మనకైతే కార్ అయితే అవైలబుల్ ఉందండి. అందులో నియోస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రాండ్ i10 18, 19 మోడల్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి.